హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నివీనిత్వి కుకింగ్ అండ్ వ్లాగ్స్. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారం అండి. ఇవాళ వీడియోలో మీ అందరికీ కళ్ళు చెదిరిపోయే అలాగే వావ్ అనిపించే మంచి అలంకరణమైన ముస్తాబు అయిన నీట్గా ఉండే చక్కగా ఉండే చాలా కళ్ళకి కనువిందుగా ఉండే ప్రమిదల గురించి చూపిస్తున్నాను. ప్రమిదలు అనగానే మనకు మామూలుగా మట్టి ప్రమిదలు అవి కూడా నార్మల్వి మనకి కనిపిస్తూ ఉంటాయి, మనకు అవే గుర్తు వస్తుంటాయి. కానీ ఈసారి వచ్చిన మోడల్స్ అయితే అబ్బా అనాల్సిందే. చూడండి ఇది ఎంత బాగుందో. తులసి కోట దగ్గర తులసి అంటే బృందావనం లాగా పెట్టుకోవడానికి చాలా అందంగా అయితే ఉంది. దీని కాస్ట్ కేవలం 20 రూపాయలు మాత్రమే. చాలా అంటే చాలా ముద్దుగా అందంగా అయితే ఉంది కదా. ఇకపోతే మామూలు ప్రమిదలు మనం ఇంట్లో పెట్టడానికి, దేవుడి గదిలో పెట్టడానికి, అలాగే బయట ఆరుపేట పెట్టడానికి ప్రమిదలు ఎన్నో రకాలు వచ్చాయండి. ఒక్కొక్కటి కూడా 4 రూపాయలు. మామూలుగా అయితే మనకి బయట 6 రూపాయలు లేకుంటే 10 రూపాయలు అలా ఉంటుంది కదా. ఇక్కడ హోల్సేల్ కాబట్టి ఒక్క ప్రమిద మనకి 4 రూపాయలు. మరీ చిన్నవి అయితే మనకి 1 రూపాయి తగ్గిస్తారు. డిజైన్స్ అయితే చాలా బాగున్నాయండి. లీవ్స్ అంటే ఆకుల ఆకారంలో కానివ్వండి, రౌండ్స్ అలాగే హార్ట్ షేప్ కానివ్వండి, చాలా చాలా మంచి డిజైన్స్ అలాగే చాలా క్వాలిటీగా అయితే ఉన్నాయి. అలాగే అఖండ దీపంకి మనకి బయట అయితే 50 రూపీస్ కదండి, ఇక్కడైతే 25 రూపీస్ మాత్రమే ఇప్పుడు మనకి పడతాయి. చూడండి ఎంత బాగున్నాయో, మందంగా కూడా మంచి డిజైన్స్ కూడా నీట్గా అయితే మనకి ఇక్కడ ఇచ్చాడు. అలాగే చాలా చాలా మంచి డిజైన్స్, అలాగే చిన్న ప్రమిదలు, పెద్ద ప్రమిదలు ఎన్ని కావాలంటే అవి ఉన్నాయి. మనకి బల్క్లో కావాలంటే కూడా ఇస్తారు, లేదు అంటే మనకి పీసెస్ ప్రకారం అంటే 6 కావాలంటే 6, 10 కావాలంటే ఇస్తారు. ఇకపోతే ఇవి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అని చెప్పాలండి. చాలా అయితే చాలా అందంగా ఉన్నాయి. చూడండి ఎంత బాగుందో. మనకి షో పీస్ లాగా ఉంటుంది, అలాగే మంచిగా దీపాలు పెట్టుకోవడానికి ఉంటుంది. అలాగే ఇవి ప్రమిదలు మనకు కలర్స్ వేసినవండి, మంచిగా పెయింట్ వేసి అలాగే కుందన్స్ పెట్టి డిజైన్ వేసి పెట్టారు. ఇవి బాక్స్ ఐటమ్స్. సో మనం బాక్స్ అలాగే తీసుకోవాలి. 6, 4, 2, 12 ఇలాగా మనకి కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. మనకి ఎన్ని కావాలంటే అన్ని బాక్సులు అలాగే తీసుకోవాలి. ఇవి 80 రూపీస్, 100 రూపీస్, 50 రూపీస్ అలాగా 2 కలిసి 50, 12 కలిసి 150 అలాగైతే తక్కువ ప్రైస్లోనే వీళ్ళు అవైలబిలిటీలో ఉన్నాయి. అలాగే ఇది మనకి హ్యాంగర్ అండి. ఈ హ్యాంగర్ ఓన్లీ 100 రూపీస్ మాత్రమే. అలాగే మనకి వినాయకుడు, అలాగే లక్ష్మీదేవి. ఇక్కడ చూడండి ఇల్లు, ఇది అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇల్లు చాలా బాగుంది. ఈ ఇంట్లో చుట్టూ 5 దీపాలు వస్తాయి. మళ్ళీ ఇంట్లో పెట్టుకోవడానికి ఒక కుటీరం అంటే ఒక బొమ్మరిల్లు లాగా అంటారు కదా, ఆ బొమ్మరిల్లు లాగా పెట్టుకోవడానికి ఇంకొకటి. ఇది ఇంకొక బొమ్మరిల్లు అండి. చాలా అందంగా ఉంది. ఇందులో ఒక దీపం పెడితే మనకి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా అయితే ఉంటుంది. లేదు అంటే ఏవైనా దేవుడి విగ్రహాలు ఇక్కడ ఉన్నాయి కదా, విగ్రహాలు వినాయకుడు అలాగే అమ్మవారు అలాగా అవి పెట్టినా కూడా చాలా అందంగా అయితే ఉంటాయి. ఇకపోతే ఇవి చూడండి, ఏనుగు పైన 5 దీపాలు అన్నమాట. మనం మధ్యలో 4 దీపాలు, పైన 5 దీపాలు పెట్టుకోవచ్చు. అలాగే ఇటు సైడ్ అటు సైడ్ పెట్టుకోవచ్చు. ఇవి మనకు తులసి కోట దగ్గర పెట్టుకోవడానికి, అలాగే ఇప్పుడు మనకు కార్తీక మాసం అంటే గాలులు ఎక్కువ వీస్తూ ఉంటాయి కదా, దానికోసము మనకి గుమ్మానికి ఇటు సైడ్ అటు సైడ్ పెట్టుకోవడానికి అలాగే గ్లాస్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఇవి పెద్దవైతే 85, చిన్నవైతే 65 అంట. చాలా తక్కువ అయితే రీజనబుల్గానే అనిపించాయండి. అలాగే ఏనుగులు దీపాలు, అలాగే తాబేలు పైన ఉన్న దీపాలు చాలా చాలా అందంగా మంచి వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ. ఇంకా మనము లక్ష్మీ పూజ చేస్తాం కదా, లక్ష్మీ గణేష్ పూజ, దానికోసం మన కలర్తో అంటే కుందన్స్ డిజైన్ చేసిన విగ్రహాలు కూడా ఉన్నాయి. ఇవి చూడండి అమ్మవారు, అలాగే కుబేరుడు, అలాగే లక్ష్మి. కుబేర పూజ చేస్తాం కదా ధనత్రయోదశి రోజు, దానికోసము మనకి ఇక్కడ విగ్రహం అనేది కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా మట్టి ఐటమ్స్ అండి. చాలా కేర్ఫుల్గా అయితే చూసుకోవాలి, జాగ్రత్తగా అయితే వాడుకోవాలి. నాకు ఇది చాలా బాగా నచ్చింది. బృందావనంది మనకు 20 రూపీస్లో ఇంత మంచిగా ఇస్తారని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. సో మంచిగా దీపం అనేది ఇక్కడ వెలిగించుకోవచ్చు. నూనె కూడా ఎక్కువ వేసుకొని పెట్టుకోవచ్చు. అలాగే మనము నవధాన్యాలు పోసి పెట్టుకోవడానికి, అలాగే కుబేర కుండలుగా పెట్టుకోవడానికి అన్నిటికీ కూడా ఇవి ముద్దుగా చాలా అందంగా అయితే ఉన్నాయి కదా. ఇవి కేవలం 10 రూపీస్ మాత్రమే అండి. మనం పెయింట్ వేసుకొని కూడా చక్కగా పెట్టుకోవచ్చు. అలాగే కింద బేస్ అనేది బాగా ఇచ్చాడు కాబట్టి నీట్గా అనేది మనకి కింద పెడితే నిలబడుతుంది అనమాట. ఇకపోతే దీపాలు, నేను ఆల్రెడీ మీకు చూపించాను కదా దీపాలు. మనం బల్క్లో కొన్నట్లయితే అంటే అమ్మాలి అనుకున్నట్టే చాలా తక్కువ రేట్కి ఇస్తారంట. అలాగే
ఇవి శుభ్ లాభ్ అనే దీపాలు అలాగే మంచిగా ఉన్నాయండి. మీకు కావాలంటే కూడా మనకి బల్క్లో అంటే పీసెస్ లాగా అయితే ఇస్తారు, లేదంటే వన్ పీస్ అయినా ఇస్తారు. అంటే హోల్సేల్గా ఇస్తారు, రీటైల్గా కూడా ఇస్తారు. అలాగే చూడండి ఎంత అందంగా ఉన్నాయి. నేనైతే ఈసారి చాలా తీసుకొని వచ్చాను. ఇవన్నీ కూడా నేను దీపావళి రోజు యూజ్ చేసి చక్కగా మీ అందరితో కూడా వీడియోస్ అనేవి షేర్ చేస్తాను. చాలా అందంగా ఉన్నాయి కదా, మీకు కూడా చూపిద్దాము అని ఒకసారి ఒక వీడియో అనేది చేశాను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఎవరికైనా చెప్పాలి అనుకుంటే షేర్ చేయండి. మరిన్ని మంచి విశేషమైన వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి అలాగే లైక్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకుంటే నేను అలా వీడియోస్ పోస్ట్ చేయగానే మీకు ఇలా వీడియోస్ అనేవి నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సర్వే జనా సుఖినో భవంతు.